హలో ఎవరీవన్. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని కొత్త మోడల్స్ నేర్చుకోబోతున్నాం. సో అవి ఏంటంటే, ఇప్పుడు ఈ మోడల్ చూడండి. ముందుగా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ మోడల్ చూడండి. స్మాలెస్ట్ నెగటివ్ ఇంటీజర్ సాటిస్ఫైయింగ్ బోత్ ద క్వాడ్రాటిక్ ఈక్వాలిటీస్ అన్నాడు. అంటే ఏంటంటే ఏం లేదు, ఒక నెగిటివ్ నెంబర్ ఉంటుంది, అది చాలా స్మాలెస్ట్ అవ్వాలి, అది దీన్ని సాల్వ్ చేయాలి, దీన్ని సాటిస్ఫై చేయాలి, దీన్ని సాటిస్ఫై చేయాలి. ఇలాంటివి ఏంటంటే ఇప్పుడు మీరు ప్రాసెస్ చేస్తే అవుతుంది. అంటే దీన్ని ముందు ఈక్వేషన్లా తెచ్చుకొని దీన్ని ఈక్వేషన్లో తెచ్చుకొని సాల్వ్ చేస్తే అవుతుంది. బట్ స్టిల్ ఇలాంటివి వచ్చినప్పుడు సింపుల్ ఆప్షన్ వెరిఫికేషన్తో వెళ్ళిపోండి. లైక్ అంటే -7 సబ్స్టిట్యూట్ చేయండి, 2 సబ్స్టిట్యూట్ చేయండి, 6, 3. ముందు అన్నిటికన్నా అటు స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి మీరు లాస్ట్ నుంచి రావాలి, ముందు నుంచి వెళ్ళకూడదు. లాస్ట్ నుంచి వెళ్ళారనుకోండి, -7 ఫస్ట్ వేస్తారు, సబ్స్టిట్యూట్ చేస్తున్నా లేదో చూస్తారు. ఆ తర్వాత -6 వేస్తారు, దాని తర్వాత -3 వేస్తారు, దాని తర్వాత -2 వేస్తారు. సపోజ్ -7 వేసాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే, లైక్ ఇప్పుడు -7 వేసాం అనుకోండి, ఇక్కడ 7 స్క్వేర్ 49 గ్రేటర్ దెన్ 40 సాటిస్ఫై అవుతుంది. అండ్ 7 స్క్వేర్ 49 లెస్ దెన్ 4 ఇంటూ -7 అంటే -28 + 77. ఇది ఎంత అవుతుంది? 27 అనుకున్నా 50 అవుతుంది. గ్రేటర్ దెన్ 49 అది ఎంత అవుతుందంటే 77 - 47 28 కదా. సో 79 నుంచి 8 తీయండి, 15 అవుతుంది. 16 4 అయితే 45. సో 49 అనేది లెస్ దెన్ 45, అది తప్పు కదా. సో -7 సాటిస్ఫై చేయట్లేదు. ఇప్పుడు దాని నెక్స్ట్ -6కి వెళ్తారు. -6 వేసారు అనుకోండి, 6 స్క్వేర్ 36 గ్రేటర్ దెన్ 40 సాటిస్ఫై అవుతుంది. ఇదేమో 36 లెస్ దెన్ 4 ఇంటూ -6 అంటే -24 + 77. ఇది ఏమవుతుంది? ఇది ఆబ్వియస్గా 50 కన్నా ఎక్కువ అవుతుంది. సో లెస్ దెన్ ఇది గ్రేటర్ దెన్ సరిపోతుంది. సో -6 సాటిస్ఫై చేస్తుంది. సో -6 ఆప్షన్, ఇంక రెండు చెక్ చేసిన అవసరం లేదు. అదే మీరు ముందు నుంచి చెక్ చేసుకుని వస్తే మీరు -2 చెక్ చేయాలి, -3 చెక్ చేయాలి, -6 చేయాలి, ఎక్కువ టైం పడుతుంది. అందుకనే ఎప్పుడైనా స్మాలెస్ట్ అన్నప్పుడు లాస్ట్ నుంచి అంటే లీస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. అదే గ్రేటెస్ట్ అన్నాడు అనుకోండి, ఇచ్చిన ఆప్షన్లో గ్రేటెస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు ఆన్సర్ ఈజీగా వచ్చే స్కోప్ ఉంటుంది, ప్రాబిలిటీ ఉంటుంది. సో ఇలాంటి మోడల్స్ వచ్చినప్పుడు ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇలాంటి మోడల్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇఫ్ f of 0 అని, వేర్ f of x = x² + ax + b = 0, దెన్ a + b = డాష్. అంటే మనకు కావాల్సింది a + b. వాడు ఇచ్చింది మనకి ఇది ఒకటి ఇచ్చాడు, f of 0 = 0 అన్నాడు. మనకి f of x ఇచ్చాడు, b ≠ 0 మెన్షన్ చేశాడు. ఇది కూడా 2022లో వచ్చింది, ఏపీ ఎంసెట్లో 2022లో షిఫ్ట్ 2లో వచ్చింది. సో జనరల్గా ఇలాంటివి చూసినప్పుడు చాలామంది మనకి ఏటి ఎఫ్లో ఏటి అర్థం అవ్వట్లేదు అనుకుంటారు. బట్ కొంచెం ట్రై చేస్తే ఇప్పుడు ఏమన్నాడు, f of 0 అక్కడ మెన్షన్ చేశారు క్వశ్చన్లో. సో ముందు మీరు కూడా ఇక్కడ f of 0 వేసుకుని ఏమొస్తుంది చూడండి. f of 0 వేసారు అనుకోండి, అంటే ఏంటి లేదు, x + 0 వేసారు అనుకోండి, మీకు 0 + a × 0 అవుతుంది అది. సో a × 0 + b అవుతుంది, అంటే 0 + 0 + b అవుతుంది. సో మీకు ఏమవుతుందంటే f of 0 ఏమో b అవుతుంది. వాడు ఏమన్నాడు, f of 0 అంటే f of 0 = 0 అన్నాడు. అంటే f of 0 వాళ్ళు ఇక్కడ వేస్తారు, b f of b = 0 అన్నాడు. ఇప్పుడు f of b తీసుకెళ్ళి ఇలా వేస్తారు. f of b + ఏం వేస్తారు అనుకోండి, అప్పుడు b² వేస్తారు ప్లస్ a × b + b = 0 అని వాడు ఇచ్చారు క్వశ్చన్లో. వాడు ఇచ్చారు కదా. అప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే బీని కామన్ తీసారు అనుకోండి, ఇక్కడ b² ఉంది, ఎన్నిటిని అటుపక్క పంపిస్తారు అనుకోండి, -ab - b అవుద్ది. బీని కామన్ తీసారు అనుకోండి, b² ఉంటుంది, -bని కామన్ తీసారు అనుకోండి, ఇక్కడేమో a + 1 ఉంటుంది, ఈ b క్యాన్సిల్ అయిపోతుంది. ఈ మైనస్ ఇటు పంపించారు అనుకోండి, -b = a + 1 అవుద్ది. ఇప్పుడు -1 ఇటు పంపించారు అనుకోండి, b అటు వెళ్తే +1 అవుతుంది. అప్పుడు మీకు a + b = -1 అవుతుంది. మీకు అడిగింది అడిగి a + b -1 ఆప్షన్, అది సింపుల్ అయిపోయింది కదా సమ్ము. ఇలాంటి ఎప్పుడైనా ఇస్తే సింపుల్గా ఇలాగే ఆ ఈక్వేషన్లో ఆ 0 వేసుకోవడం, అలాగే ఉంటాయి మ్యాథ్స్ మోడల్స్. సో అలాంటి మోడల్స్ చూసి మీరు కష్టం అనేది వదిలేకండి. సింపుల్గా అయిపోయింది కదా. మీ ముందు చేశాను, f of 0 వేసాను, b వచ్చింది. ఆ b ఇక్కడ ఈ ఈక్వేషన్లో వేసాను, దాన్ని హోల్ 0 చేసుకుంటే ఈ ఈక్వేషన్ మొత్తం 0 అయినట్టు వస్తుంది. సో దాన్ని సాల్వ్ చేసుకుంటే వాడు అడిగిన ఈక్వేషన్ వచ్చింది.
సో ఇలాంటి మోడల్స్ ఎప్పుడు ఇస్తే సబ్స్టిట్యూషన్ చేసి ఆ రూట్లో వెళ్ళడానికి ట్రై చేయండి, ఈజీగా వర్కౌట్ అవుతుంది.